హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఇట్ వెల్కమ్ టు డెర్రీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అంతకుముందు మీరు ఇట్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 గురించి అయితే తెలుసుకోవాలి. ఇట్ చాప్టర్ 1లో కొంతమంది చిల్డ్రన్స్ని అయితే ఒక జోకర్ అయితే ట్రాప్ అయితే చేసి వాళ్ళని అండర్ గ్రౌండ్లోకి అయితే తీసుకొని వెళ్ళి చంపేస్తూ ఉంటాడు. ఇంకా ఇట్ చాప్టర్ 2లో అసలు ఆ జోకర్ ఎవరు, అలా ఎందుకు చంపుతున్నాడు అని చెప్పి అయితే కొందరు అయితే కనుక్కోవడానికి అయితే ట్రై చేస్తారు. అప్పుడే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే డెర్రీలో ఒక 27 సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 27 ఇయర్స్కి ఒక ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి అయితే కనుక్కుంటారు. దానికి పూర్వం 19లో ఏం జరిగింది అని చెప్పి అయితే ఇట్ వెల్కమ్ టు డెర్రీ సీజన్ 1 అయితే రిలీజ్ అయితే చేశారు. ఇదైతే హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఇట్ వెల్కమ్ టు డెర్రీకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్ అయితే చాలా స్లోగా అయితే జరుగుతుంది. మ్యాటీ అని ఒక అబ్బాయి ఉంటాడు. సో ఆ అబ్బాయి అయితే మిస్ అవుతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాటీని వెతకాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతటితో ఇంకా చాలామంది పిల్లలు అయితే ఇంకా దాన్ని వెతకడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోతారు. డెర్రీలో చాలా రేసిజం అనేది జరుగుతూ ఉంటుంది. సో రేసిజం వల్ల హ్యాంక్ అనే ఒక అతన్ని అయితే అరెస్ట్ అయితే చేస్తారు. వాళ్ళ కూతురు పేరు రోనీ. సో ఆ అమ్మాయి ఇంకా మెయిన్ క్యారెక్టర్ అయిన లిల్లీ, వీళ్ళిద్దరూ కలిసి అయితే వాళ్ళ డాడీని బయటికి తెచ్చారా లేదా అని చెప్పి అయితే ఎపిసోడ్ 3 అండ్ 4లో అయితే చూస్తారు. అంతకంటే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ని వెతకాలి అని చెప్పి అయితే వాళ్ళకైతే ఒకటైతే ఇంటిమేట్ అయితే వస్తుంది. వాళ్ళు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక టన్నల్లోకి అయితే వెళ్తారు. సో ఆ టన్నల్లో నుంచి వాళ్ళు బయటికి పడ్డారా లేదా, ఆ దయ్యం చేతిలో ఇరుక్కుని పోయి చనిపోయారా అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా ఎపిసోడ్ 5 అండ్ 6లో ఏం జరుగుతుందంటే ఆ లిల్లీ అనే అమ్మాయి ఇంకా మొత్తం స్టోరీ అనేది తెలుసుకుంటుంది. తను టన్నల్లోకి వెళ్ళినప్పుడు ఒక కొత్తగా ఒకటైతే తెలుసుకుంటుంది. ఇంకా ఆ దయ్యాన్ని కంట్రోల్ చేసేది ఒక రాక్ అయితే ఉంటుంది. సో ఆ రాక్ అయితే లిల్లీకి అయితే దొరుకుతుంది. డిక్ హెలోరిన్ అని చెప్పి అయితే ఒక అతను అయితే ఉంటాడు. అతని ద్వారా పోలీస్ వాళ్ళు కూడా ఆ రాక్ని ఎక్కడ ఉంటుందో అని చెప్పి అయితే తన ద్వారా అయితే తెలుసుకుంటారు. సో ఆ రాక్ని అయితే పోలీస్ వాళ్ళ చేతికి కూడా దొరుకుతుంది. ఇంకా అంతేకాకుండా 27 ఇయర్స్ క్రితం ఇంకా డెర్రీలో ఏం జరిగింది, అసలు ఆ డెర్రీలోకి ఆ దయ్యం ఎలా వచ్చింది, పెన్నీవైస్ చేతిలోనే ఉంటుంది. డెర్రీ టౌన్ మొత్తం పెన్నీవైస్ ఎలా నడిపితే అలానే నడుస్తూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా అది ఒక శాపం అని చెప్పి అయితే వాళ్ళందరూ అయితే తెలుసుకుంటారు. ఇంకా పోలీస్ వాళ్ళకి దొరికిన స్టోన్ అయితే మిస్యూజ్ అయితే చేస్తారు. అంటే ఆ స్టోన్ని తీసుకొని వెళ్ళి అయితే ఒక అగ్గిలో అయితే వేసేస్తారు. సో అగ్గిలో వేయడంతో ఇంకా తన పవర్ అయితే ఇంకా ఎక్కువ అయితే పెరుగుతుంది. అసలు పెన్నీవైస్ అలా జోకర్ వేషం ఎందుకు వేశాడు, తను సర్కస్ చేసేవాడు కదా, సడన్గా అలా ఎందుకు మారిపోయాడు, అసలు ఇటు చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2లో తను అలా పిల్లల్నే ఎందుకు టార్గెట్ చేశాడు, పిల్లల్నే ఎందుకు చంపాలని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పి అయితే ఈ స్టోరీస్లో మొత్తం అయితే కనపడుతుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూస్తే మాత్రం చాలా క్లియర్గా అయితే చాలా బాగా అయితే అర్థమవుతుంది. ఇంకా అంతేకాకుండా మీకు ఒక మంచి థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క ట్విస్ట్ అయితే మనకైతే రివీల్ అయితే అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.